మళ్ళీ వచ్చా ఇంకొక వీడియోతోటి. ఇంకా లచ్చక్క టీవీ గురించే కదా మాట్లాడేది. లచ్చక్క టీవీ ఎంకడి గురించే కదా ఎంతసేపు మాట్లాడినా కూడా. ఎందుకంటే వాడే కంటెంట్, ఎంత కంటెంట్ ఉందంటే వాడే కంటెంట్ ఇస్తూ ఉన్నాడు. అందరూ ఏమంటున్నారంటే ఏంది వీటి గురించే మాట్లాడతారు, వేరే కంటెంట్ లేదా అంటే ఈ కంటెంటే నేను ఈ కంటెంట్ గురించే ఛానల్ పెట్టా, అందుకే ఈ కంటెంటే నేను మాట్లాడతా. ఇంకా ఎవరేమనుకుంటే నాకేంది, ఇలా ఎక్కడ అనుకోవట్లే, ఎవడేమనుకుంటే నాకేంది, నేను డబ్బులు వస్తే చాలు అని అంతే. నేను ఎవడేమనుకుంటే నాకేంది, నేను ఎంకన్నా ఏదో అంటే మంచిగా అనిపిస్తుంది అనేసి ఎంకన్నే ముందేసుకుందామని మొదలుపెట్టాను. అదనమాట. ఇంకా ఇవాళ వచ్చి నిన్నావో అందరికీ పసుపులు కుంకుమలు పెట్టిండు కదా. పసుపు కుంకుమలు పసుపులు పెట్టేసి కాళ్ళకి అది రాసిండు, పసుపులు రాపిచ్చిండు భార్య, అదే పెండ్లం పసుపు రాసింది కదా. ఇవన్నీ చేస్తే మరి ఎవ్వరు లేరు అనాథలాగా ఆసుపత్రిలో అనుకుంటే పెడతారు కదా తమ్ముళ్ళు, అనాథలాగా మాకు ఎవ్వరూ లేరు, మేము అనాథలాగా ఉన్నామనేసి. అనాథల్లాగా ఉంటే మరి గుంపంతా ఏంది, వాళ్ళు అనుకుంటా. మరి ఇంతమంది ఉంచుకొని అనాథల్లాగా ఇట్లాంటి తమ్ముళ్ళు ఎందుకు పెడతారు అయ్యాక? మామూలుగా పెట్టక అన్నీ ఏంటంటే మాకు ఎవ్వరు లేరు, మాకు బిడ్డ నమ్మకం లేదన్నారు. ఇట్లాంటి తమ్నెల్స్ పెట్టుకుంటే అదే సింపతి ఎట్లా వస్తుంది? సింపతి అంటే సానుభూతి ఎట్లా వస్తుందా జనాల దగ్గర నుంచి, అంతవరకే ఆలోచించి అంతవరకే వీడియోలు మొదలు పెడతాడు తప్పిస్తే. ఎపిసోడ్లు కూడా అట్లనే ఆలోచిస్తాడు, అట్లనే పెడతాడు తప్పిస్తే మామూలు వీడియోలు సరిగ్గా పెట్టడం. మామూలు వీడియోస్కి కూడా వాడికి వ్యూస్ తక్కువ రాదు. ఇట్లాంటివి పెడితేనే వాడికి వ్యూస్ లైక్లు ఎక్కువ వచ్చేటట్టు ఉన్నాయి. అందుకే ఇట్లాంటివే ఎంచుకుంటాడు. ఇంకా హాస్పిటల్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఇంకా వంటలు కూడా మానేసిండు. ఎందుకంటే వంటలు అంటే ఊరికే పొయ్యి దగ్గర కూర్చొని అవన్నీ ఒక ప్రొసీజర్ అని ఉంటుంది కదా, కొంచెం టైం పట్టిద్ది కదా. ఇంకా అదంతా కాకుండా కొంత ఫేమస్ అయ్యాక కొంచెం సెలబ్రిటీ అయిపోయింది. ఇప్పుడు ఎంకడంటేనే అందరికీ తెలిసిపోయింది లచ్చక్క టీవీ అని. ఇంకా ఇప్పుడు వీడేంది, ఇంకా ఓకే ఇప్పుడు నేను సెలబ్రిటీ లెక్క అంతా కొంచెం నాకు డబ్బులు బాగానే వచ్చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తా, ఇప్పుడు ఊరికనే మాట్లాడితే చాలు, ఇంకా వంటలు చేసుకుంటూ కూర్చుంటా, టైం అంతా వేస్ట్ అయింది. టైం అంటే ప్రొసీజర్ కదా, అంత కొనక్క రావాలి, ఏమేం చేయాలి ఏందని అన్నీ తీసుకొని వచ్చి ఒక 2-3 గంటలు ఆ వీడియోకి టైం పట్టిద్ది. ఇట్లా మాట్లాడేది అయితే తొందరనే అయిపోయిద్ది, పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు. కాసేపు మాట్లాడి మేము ఇట్లా చేస్తున్నాము, నేను ఈరోజు ఇది చేశాను, మేము కాళ్ళకి పసుపు రాపిచ్చాము, మేము అన్నం తిన్నాము, మా ఇంట్లో ఏమయ్యిందో మీరే చూడండి, మా ఇంటికి ఎవరు వచ్చారో మీరే చూడండి, నేను చెప్పను అంటాడు. అంటే సరే ఏదో మాటలు మాట్లాడుకుంటే ఏదేదో చేస్తాడు. ఇంకా అదే అన్నాడు కదా మొన్న ఒక రోజు, నాకు అదే చేతనవుతుంది, మాకు అదే చేతనవుతుంది, డ్రామానే చేతనవుతుంది, అందరూ డ్రామా అంటున్నారు, మాకు డ్రామానే చేతనవుతుంది అని. సరే అదే డ్రామా చేతనవుతుంది అనేసి దాంతోటే మేము కూడా ఫిక్స్ అయిపోతున్నాం చూసేవాళ్ళు కూడా. సరే వాటి ఏ డ్రామా చేతనవుతుంది, ఆ చేతనైన డ్రామా నువ్వు చెయ్యి, మాకు చేతనైనది మేము చేస్తామని. ఇంకోటి ఏమో ఇప్పుడు ఈ మధ్య లచ్చక్క టీవీ మీద ట్రోల్స్ ఆపకుండా ట్రోల్స్ చేసేది దాదాపు రోజుగా నేనే చేస్తున్నా. మిగతా వాళ్ళెవరు చేయట్లేదు, చేసే వాళ్ళంతా స్టాప్ చేశారు. మరి వీళ్ళంతా కలిసి మరి ఏమన్నా లచ్చక్క టీవీని మోషన్ వల్ల ఇన్ని రోజులు అందుకే ఇప్పుడు సరిగ్గా చేయట్లేదు, ఏడవట్లేదు కదా అని ఆపేద్దామని ఆపేశారో తెలియదు. కానీ నేనైతే చేస్తూనే ఉన్నా. అదే అన్నమాట. ఇంకా వంటలు చేస్తానికి ఇంకా ఏముంది వంటల్లోది ఎంతసేపటికి, వంట అంటే ఏముంది, ఇంత పసుపు ఉప్పు కారం పులుసు ఈ 3 కరెక్ట్గా ఉంటే వంట టేస్ట్గానే ఉంటుంది. ఉప్పు కారం పులుసు ఈ 3 కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటే ఏ కూరలో అయినా బాగానే ఉంటుంది. ఇంకా అదే నూనె పోస్తాం, అదే జీలకర్ర వేస్తాం, అదే ఆవాలు వేసి, అదే కరివేపాకు వేసి, ఇంకా అందులో ఏదైనా ఏ కూరగాయన వేసి కాసేపు ఉడకబెడతారు. అదే వంట అయ్యిద్ది కదా, అదే కదా వంట అంటే ఎక్కువ కూడా. ఇంకా స్వీట్లు చేయాలా, అవన్నీ చేయాలంటే అదంత పెద్ద పని అవన్నీ ఇవాళ రేపు చాలా అంత పని పెట్టుకునేంత ఇదిగా లేదు. ఏదో వెనకటైతే అందరు కూర్చొని అందరూ అంత ఉమ్మడి కుటుంబాలకు ఉండేది కాబట్టి అందరు కలిసి చేసేవాళ్ళు కాబట్టి ఇంత కారపూస ఇంత అది చేస్తారు. ఇప్పుడేముంది, షాపుల్లోకి పోతే కారపూస కంటే వాటికంటే రకరకాలు ఇవాళ రేపు పిల్లలు కూడా వీటికంటే కూడా ఈ కారపూస వీటికి తింటారు. వీటితో పాటు చాక్లెట్లు బిస్కెట్లు ఇంకా అయ్యే ఉంటున్నాయి. ఇంకోటి ఇవాళ రేపు భార్యాభర్త ఇద్దరు జాబ్ చేస్తున్నారు కదా, ఇద్దరు సంపాదించాలా అన్న కాన్సెప్ట్ తోటే ఉంది. లేకపోతే ఖర్చులు ఎట్లున్నాయి, ధరలన్నీ బయట ధరలు కానీ స్కూల్స్ ఫీజులు కానీ పిల్లలకి అవన్నీ ధర ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇద్దరు జాబ్ చేయాలా అన్న కాన్సెప్ట్లోనే ఉంది. అప్పుడు ఇంకా ఏం కుదిరిద్ది, కూరలన్నీ చేస్తానికి బయట ఆల్రెడీగా ఉంటున్నాయి, ఏదో ఒకటి తెచ్చుకుంటున్నారు, తింటున్నారు, అయిపోతుంది.
అట్లా ఉంది. ఇంకా స్వీట్లు అంటే కొంచెం పెద్దవాళ్ళు అయితే స్వీట్లు తినడానికి లేదు, ఎందుకంటే ఈ మధ్య రోగాలు కూడా ఎక్కువ వస్తున్నాయి, షుగర్లు, డయాబెటిక్ అని అదని ఇదని అన్ని. అందుకే డైట్ కంట్రోల్ చేయండి. యాక్చువల్గా పిల్లల దగ్గర నుంచే స్వీట్ తక్కువ తింటే మంచిది అని చెప్తున్నారు. కాబట్టి ఇంక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్వీట్ కూడా తక్కువ తినటమే మంచిది, ఏదో కొద్దిగా తింటే చాలు, పిల్లలు కూడా ఏదో కొద్దిగా తినాలి అంతవరకే అన్న కాన్సెప్ట్ తోటే ఉన్నారు. కాబట్టి ఊరికే స్వీట్స్ అవన్నీ ఏమీ ఉండదు. కాబట్టి ఈ వంటలు గింటలు ఏం ఇదిలే అన్నట్టుగా ఎక్కువ మంది కూడా పెట్టట్లేదు. ఎక్కువ మంది వచ్చి కాసేపు మాట్లాడి ఒక 4 మంచి మాటలు మాట్లాడిపోతున్నారు. నేనేమో మంచి మాటలు ఏమో కానీ నేనేమో ఎంక నడుచుకుంటాను. ఎంక నువ్వు ఇట్లా చేస్తున్నావు ఏంటి అనేసి. మేము అనాథలం అంటాడు. అనాథల్లో అయితే గృహప్రవేశం అని ఒక వాళ్ళ అవ్వొచ్చింది, వాళ్ళ ఇవ్వొచ్చింది. వాళ్ళ అవ్వొచ్చినప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాను అన్నాడు. ఓకే, మరి అప్పుడు ఏడవలే ఎందుకు? మామూలుగా హాస్పిటల్ అంటేనే ఏడుపు కదా. ఎక్కడికి ఏడుపు అంటే హాస్పిటల్. మరి హాస్పిటల్ అనగానే ఏడుస్తాడు, హాస్పిటల్ చూపించడు, భార్యను చూపించడు, ఏముండదు, అన్ని డ్రామా చేస్తాడు. కానీ అప్పుడు మాత్రం ఏడుస్తాడు. నిజంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏడుపు ఉండదు, ఏముండదు. వాళ్ళ వచ్చింది హాస్పిటల్కి అని చూపించినప్పుడు ఏడవలేదు, మంచిగా వచ్చేసింది అన్నట్టుగా ఆ పిల్లల్ని ఎత్తుకొని మానే ఉన్నాడు. ఇంకోటి ఏం చేస్తాడు, నా పిల్లల్ని అమ్మేస్తాను అని, మా పిల్లలు బరువు లాస్ట్లో ఏమని చెప్పిండు, మా పిల్లలు మాకు బరువేం కాదు అన్నాడు. తర్వాత ఇల్లు అమ్మేస్తున్నా అన్నాడు. మేము మా ఇల్లు 30 లక్షలకి ఏమో అమ్ముతున్నా అన్నాడు. తర్వాత ఇల్లేం మాది ఇల్లు మేము అమ్మట్లేదని ఇంక ఏదో అన్నాడు. ఇప్పుడు మరి పెండ్లాన్ని కూడా అమ్మేస్తావా? అదొకటే ఉంది, అదే పెట్టు, నా పెండ్లాన్ని అమ్మేస్తా అని. తర్వాత అమ్మేయట్లేదు, నా పెండ్లా నాకు మంచిగానే ఉంది, ఎట్లుంటే ఏంటి అని. ఆ తమ్నేలు అదే పెట్టు, నా కర్ర పెండ్లాన్ని నేను అమ్మేయదలుచుకున్నా అని. మళ్ళీ తర్వాత చెప్పు, ఎందుకు రంగు కాదు కదా ముఖ్యం, మనసు కదా ముఖ్యం అనేది. అట్లాంటివి పెట్టేసేయచ్చు, ఏముంది. ఆ భార్య కూడా చూశారా, ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు భార్యకి ఆ పండ్లు కూడా బాగా ఇటున్నాయి, ఎత్తు పండ్లు నల్లగా ఉంది కానీ ఎత్తు పండ్లు కూడా చాలా ఎత్తుండే. ఇంకా వాటిని మంచిగా చేపించాడు. అది ఉదయ డెంటల్ క్లినిక్కో ఉషా డెంటల్ క్లినిక్కో ఉంది ఆ పొద్దుటూరులో గాంధీనగర్లో అంట. అందులో పోయి ఆ డెంటల్ క్లినిక్లో ఆమెని ఆ పండ్లంతా మంచిగా కొంచెం ఆ ఎత్తు పండ్లని కొంచెం చక్కగా చేయించండి, కిందికి చేపించేసి ఇంకా బాగానే ఉందిలే అండి. ఒక దాంట్లో చెప్తుండే, నేనేమో కలర్ తక్కువ ఉంది కానీ నేను ఉన్నా కదా కలరు, ఎందుకులే, నేను హైట్ కూడా తక్కువే ఉంది కానీ నేను హైటే ఉన్నా కదా, బాగానే సరిపోయిద్దిలే అన్నట్టుగా అన్నాడు. సరే, వాడు అడ్జస్ట్మెంట్ అయితేనే ఉన్నాడు, వాడి పెండ్లాంతోటి వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు అన్నట్టుగా బాగానే ఉంది. మరి ఆ పెండ్లాం క్యారెక్టరా లేదా నిజం పెండ్లామా కూడా తెలియదు, ఎందుకంటే అన్ని డ్రామాలు చేస్తాడు, ప్రతి ఒక్కటి డ్రామా చేస్తాడు. వాళ్ళ అన్న కూడా నిజమన్నా, మరి చిన్నన్న ఈయనైతే మరి పెద్దన్న ఎవడో చూపించట్లేదు. చిన్నన్న అంటాడు కానీ పెద్దన్న ఎవరో చూపించట్లేదు. పెద్దన్న, పెద్దక్క, పెద్ద చిన్నక్క వాళ్ళెవరో చూపించట్లేదు. మరి ఏంతో విదేశం ఏంతో, ఒక వీడియోకి ఇంకో వీడియోకి కూడా కనెక్షన్ ఉండదు, అట్లాంటి వీడియోలు చేస్తారు. ఏదో మేము ఇల్లు అంటాడు కానీ మరి ఈ ఇల్లు ఎన్ని రోజులు ఉంచుతాడో ఏమో మరి తెలియదు. ఈ ఇల్లుని మళ్ళీ ఎవరో తీసుకుపోయారని మళ్ళీ ఎపిసోడ్ చేస్తారా ఏందో తెలియదు. ఈ ఇల్లుని మరి ఏమైనా ఎవరికన్నా కట్టిస్తుంటే కనుక ఈయన ఏమన్నా ఆ ఇంట్లో ఇదంతా చేసిండా, వాళ్ళందరినీ తెచ్చి ఏదేదో చేయటాలు ఇవన్నీ చేయించిండా భార్యతోటి అనేది తెలియదు. అంత ఏందో చేస్తాడు, అంత డ్రామాగా చేస్తాడు. అసలు నిజం అనేది ఏది ఉండదు. అందుకే వీడిని కంటెంట్గా ఎంచుకొని వీడి అమ్మడిబడి వీడిని ఏది ఇట్లా చేస్తున్నావు అంతే. లేకపోతే వీడి కంటెంట్ ఎట్లయితాడు, వీడే కంటెంట్ అందుకుని ఇట్లా చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు వీడికి ఏది చేస్తున్నాడు. కానీ వీళ్ళకి వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి, బాగానే లక్షలు